ఇంకో రెండో రకం వ్యక్తులు, వీళ్ళు మన కోసమే ఉంటారు, మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు మన ప్రయత్నంలో మన లక్ష్యాల్లో వాళ్ళ వంతు సహకారం అందిస్తారు. మనం ఎప్పుడైనా నిరుత్సాహపడితే మనకి సపోర్ట్ చేస్తూ, మనకి కొత్త ఊతమిస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నష్టపోయినా సరే మన కోసమే ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మనం మోసం చేయకూడదు. అంటే మన కోసం వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ జీవితాలను పక్కన పెట్టి వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో త్యాగాలు చేయనీయకుండా వాళ్ళకి మంచి జరగాలి, మనకి మంచి జరగాలి, వాళ్ళు జీవితంలో సక్సెస్ సాధించాలి, వాళ్ళు జీవితంలో విన్ అవ్వాలి, మనము విన్ అవ్వాలి. అలాంటి రెండో రకం వ్యక్తుల్ని జీవితాంతం వదలకండి. మనకు కనుక అలాంటి వాళ్ళు దొరికితే, నలుగురు దొరికినా, ఇద్దరు దొరికినా జీవితాంతం వాళ్ళతో ఉండండి. చిన్న చిన్న తప్పులున్నా ఎత్తి చూపించొద్దు. ఈ రెండో రకం వ్యక్తులు మన కోసం త్యాగం చేస్తూ వాళ్ళ జీవితం ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎలా జీవితం త్యాగం చేయనీయకండి. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళ సక్సెస్లో కూడా మీరు తోడుండండి. ఈ రెండో రకం వ్యక్తుల్ని జీవితాంతం వదిలేయద్దు. సో ఈ రెండు రకాల వ్యక్తులు ఎవరు మీకు కావాలో తెలుసుకోండి. కానీ 99% మంది అర్థం కాక మొదటి రకం వ్యక్తుల్నే అట్రాక్ట్ అయిపోయి వాళ్ళతోనే ఉంటారు. కానీ ఈ తప్పులు రిపీట్ చేయకుండా మన కోసం ఎవరు ఉంటారో వాళ్ళ కోసం వెతుకుంటూ వెళ్ళండి.